హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతో షేర్ చేయొచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ నేమ్, అలాగే మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్తున్నారు అనేది ఒక 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకొని రండి. లేదు మేము ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసి రాసి పంపించలేమండి, చెప్తాము అనుకున్న వాళ్ళు మీరు నాకు వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. లేదు అని అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్గా నాకు కాల్ అయినా చేయవచ్చు. అది కూడా మార్నింగ్ టైము 11 to 12 లోపు. సో దట్ మీ స్టోరీస్ని నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు గాయత్రి, మాది భీమవరం. అక్కడ ఒక చిన్న పల్లెటూరు, మర్రివాడ అని చెప్పి. ఇప్పుడైతే పల్లెటూరు కాదులేండి, అప్పుడులోని అవన్నీ కూడా పల్లెటూరులే. మరి ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా లైఫ్లోని ఎటువంటి ఇన్సిడెంట్ని నేను ఫేస్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. మరి నేను, అనిత, స్వాతి ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే ఏ విషయాలైనా కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మరి స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి కాలేజీకి వచ్చే వరకు మా స్నేహాన్ని అయితే మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ఎంత క్లోజ్ అయిపోయామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అనేవి ఉండేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం. అంతేకాకుండా ఇంట్లోని ఏమైనా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలుస్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు అలాగే మమ్మల్ని పిలుస్తూ ఉండేవారు. స్వాతి, స్వాతి ఇదేదే కనిపించట్లేదు అని అంటూ ఉంటే, అనిత ఇంకా పడుకుంది గాడిద, ఇందాకల నుంచి చూస్తున్నాను బయటికి వస్తుందేమోనని. సరే పద దగ్గరికి వెళ్ళి పిలుద్దాం అని అంటూ మేమిద్దరం అయితే అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళి అనిత అనిత అంటూ కిటికీలో నుంచి చూస్తూ పిలుస్తున్నాం. అనిత పడుకొనుంది. అబ్బా ఏంటే ఇప్పుడు అని అంటే, బయటికి రావే, అలా తిరిగేసి వద్దాం అని చెప్తున్నాం. అప్పటికి 6:30 అయినప్పటికీ కూడాను మా ఇంట్లో వాళ్ళు 6 అయితే బయటికి కదలనిచ్చేవారు కాదు. మరి మాకేమో ఆ సమయంలోని బయటికి వెళ్ళాలి, ఏవైనా చిరుతిళ్ళు కొనుక్కోవాలి, అలా పొలాల గట్టును నడుచుకుంటూ ఇంటికి రావడం బాగా అలవాటు. ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక 2-3 సార్లైనా అలా వెళ్ళి రావడం మాకు చాలా సరదా. ఇంట్లోని వాళ్ళు డబ్బులు ఇస్తే వాటిని దాచుకొని ఇలా బయటికి వచ్చి ఏమైనా తినడం అంటే మహా సరదా. అబ్బా ఏంటే మీరు అని అంటూ ఉంటే, ఇప్పుడు పడుకుంటావేంటే, మీ అమ్మ తిట్టదా అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడే అయ్యా, ఇంకా నాకు కడుపులో నొప్పి వస్తుంది అని అంటే అమ్మ కాసేపు పడుకో ఉంది. నన్ను వదిలేయండి, నేను రాలేను, మీరు వెళ్తే వెళ్ళొచ్చేయండి అని చెప్తుంది. సరే సరే నీకేమైనా కావాలా అని అంటే, వీధి చివరిన పకోడీ వేస్తున్నాడు కదా, మీరు ఎలాగా కొనుక్కుంటారు కదా, అప్పుడు కొంచెం తీసుకురండి అని చెప్తుంది. సరే సరే అంటూ మేమిద్దరం అయితే వెళ్ళాం. వెళ్ళి పకోడీ కొనుక్కొని కొంచెం తింటూ అలాగా పొలాల గట్ల అంటే నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఈలోగా అక్కడ మోటార్ అయితే వేశారు. అక్కడ కూర్చొని కాళ్ళు తడుపుకుంటూ అక్కడ నీళ్లతో ఆడుతుంటూ పకోడీ తినడం అంటే మాకు చాలా ఇష్టం. మరి ఆ సమయంలో కూడా భయం లేకుండా అక్కడ కూర్చోడానికి గల కారణం ఏంటంటే, నాకు 2 అన్నలు, అలాగే మా నాన్నగారు కూడాను పొలం పనులు చేస్తూ ఉండేవారు. మరి వాళ్ళు కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకైతే అస్సలు భయం వేసేది కాదు. అలాగే కూర్చొని మేము తినేసి ఆ తర్వాత చేతులు కడుక్కొని కొంత పకోడీ తనకైతే పట్టుకొని వెళ్తున్నాం. ఈలోగా పొలం గట్టు మీద కాకుండా మరొక చోట ఏదో మెరుస్తూ నాకు కనిపించింది. అక్కడ ఏంటుంది అని దగ్గరికి వెళ్తూ ఉంటే, ఏంటుంది అక్కడేం లేదు, ఇట్రా అని మా ఫ్రెండ్ అయితే నన్ను పిలుస్తుంది. కానీ నేను అది వినకుండా దగ్గరికి వెళ్ళి చూసా. అక్కడ ఏమీ లేదు. ఏంటి ఇక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపించిందే అంటూ కాళ్ళతోని అటు ఇటు చెరిపేసి ఏం లేదు అనుకుంటూ మళ్ళీ వెనక్కి అయితే వచ్చాను కానీ నాకైతే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో తోసినట్టు జర్రమని జారి పడిపోయా. అబ్బా అంటూ నేను బాధపడుతుంటే మా ఫ్రెండు పక్కపక్క నవ్వుతూ, అందుకే చెప్పా తిన్నంగా నడాలి, అటు ఇటు చూసుకుంటూ అక్కడికెక్కడికో వెళ్ళావు, ఇప్పుడు చూడు ఇక్కడ నడలేక జారి పడిపోయావు అని అంటూ ఉంటే,
ఛీ దొంగదానా, ఎత్తడం మానేసి నవ్వుతావా అని అంటూ నా చేతినైతే ఇస్తున్నా. నా చేతికి ఉన్న మట్టిని చూసి, చీచీ చేతి నిండా మట్టి అయిపోయింది, మళ్ళీ పద పంపు దగ్గరికి అంటూ ఇద్దరం అయితే పంపు దగ్గరికి వెళ్ళాం. అక్కడ కడుక్కుంటూ ఉంటే ఈలోగా మా నాన్న మాకు ఎదురయ్యాడు. ఏంటమ్మా ఈ వేళలోని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర ఉండాలి కదా, ఇలాంటి సమయంలో ఇక్కడ తిరగడం ఏంటి అని అంటున్నాడు. ఏం లేదు నాన్న, పకోడీ కొనుక్కున్నాం, సరదాగా ఇక్కడ కూర్చున్నాం అంతే అని చెప్తూ ఉంటే, సరే సరే పదండి అంటూ మా ఇద్దరు నేనైతే తీసుకువెళ్తున్నాడు. మరి ఇంటికి వెళ్ళేసరికి నాకైతే పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. పంపు దగ్గర తడవద్దంటే శుభ్రంగా తడిచిందే కాకుండాను ఒళ్ళంతా తడుపుకొని వచ్చావు, అసలు ఏమైందే నీకు, ఇదంతా ఏంటి అంటూ మా అమ్మ తిడుతుంది. లేదమ్మా అక్కడ జారి పడ్డా అంతే అని చెప్తున్నా, కానీ నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, అంతేకాదు జ్వరం కూడా ఎక్కువ అయిపోయింది. ఆ రోజు రాత్రి మా నాన్నగారు భయపడి మా అన్నయ్యలు ఇద్దరితో చెప్తున్నారు, రేపు తెల్లారగట్ల దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలిరా, ఏదో తెచ్చుకుంది మీదకి అంటున్నారు. సరే మేము వెళ్తాంలే నాన్న, నువ్వు పొలానికి వెళ్ళు, చిన్నోడిని తీసుకొని వెళ్ళు అంటూ మా అన్నయ్య అయితే చెప్తున్నాడు. అదంతా వినబడుతుంది కానీ నాకు మటుకు ఏంటో అంతా మత్తుగా మైకంగానైతే అనిపిస్తుంది. అంతేకాదు నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. మా అమ్మ మటుకు నా దగ్గరికి వచ్చి, అబ్బబ్బా ఎంత జ్వరం వచ్చేసిందో అంటూ నా తల మీద తడిగుడ్డ వేస్తుంది. నేను అది చూస్తూ కళ్ళైతే మూసుకున్నా. మరి తెల్లవారు లేచేసరికి మా అమ్మ నాన్న బాధపడుతూ నా కాస్త చూస్తూ, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతున్నారు. నాకేంటి నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటే, లేదు రాత్రి ఏంటి అలా ప్రవర్తించావు, అయినా ఏమైంది తల్లి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది మా అమ్మ. ఎప్పుడు గసురుకునే మా అమ్మ అంత దీనంగా అలా మాట్లాడుతుందేంటి అని నాకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరిగింది, రాత్రి నాకు జ్వరం వచ్చింది, పడుకున్నాను అంతే కదా అని చెప్తూ ఉంటే, లేదు మధ్యరాత్రిలో నువ్వేం చేసావో తెలుసా అనేసరికి మా నాన్న లేచి బయటికి అయితే వెళ్ళిపోయారు. ఏంటి ఏం చేశాను అని అంటే, పడుకున్న దానివి లేచి నీ బట్టలన్నీ ఇప్పేస్తున్నావు, ఏమైంది అని నేను అడుగుతుంటే మాట్లాడకుండా మెల్లగాను నీ బట్టలన్నీ కూడా విప్పేసుకొని బయటికి వెళ్ళిపోవడానికి చూస్తున్నావు. ఈలోగా నేను వచ్చి గట్టిగా పట్టుకొని తలుపులైతే బిడాయించి నిన్ను గట్టిగా కొట్టి మళ్ళీ బట్టలు వేసి పడుకోబెట్టా. నేను అలా చూడకపోయినా కొట్టకపోయినా నువ్వు బయటికి వెళ్ళిపోయి ఉండేదానివి. ఎంత పరువు తక్కువ పనులు, ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏమోనమ్మా నాకు అసలు గుర్తే లేదు, నిజంగానమ్మా నేను ఎప్పుడూ అలా చెయ్యను కదా, నీకు తెలుసు కదా నాకెంత సిగ్గో అని చెప్తున్నాను. అవును అందుకనే నేను ఆలోచిస్తూ ఉన్నాను, రాత్రి ఎక్కడ పడ్డావు అని అడుగుతూ ఉంటే, మన పొలం దాటిన తర్వాత పక్కింటి రాముల తాత పొలం దాటుతూ ఉన్నప్పుడు జారి పడ్డానమ్మా అని చెప్తున్నాను. అవునా సరేలే నువ్వు జాగ్రత్త, నేను రాత్రి దిష్టి తీశాను అయినా కూడా ఇలా ప్రవర్తించావు, కాలేజీకి వెళ్ళొద్దు రేపు వెళ్తూగానిలే అని చెప్తుంది అమ్మ. అమ్మా ఈరోజు ఎగ్జామ్ ఉందమ్మా, వద్దు నేను వెళ్ళిపోతా, కాలేజీకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి పడిపోతా అంటూ నేనైతే గబగబా లేచి కాలేజీకి తయారవుతుంటే, మొండిదానా నువ్వు అసలు మాట వినవా, ఉండు మీ నాన్నకు చెప్తా అంటూ మా నాన్నకు పిలిచి, ఏమండి ఇది కాలేజీకి బయలుదేరుతుందంట, చూడండి ఏంటో కనుక్కోండి అని అంటూ ఉంటే, అబ్బా నాన్న ఈరోజు టెస్ట్ ఉంది నాన్న వెళ్ళాలి, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాను. ఆ మాటలకి పోనీలే పిల్ల టెస్ట్ అంటుంది కదా వెళ్ళని, ఏం కాదులే బాగానే ఉంది కదా ఇప్పుడు అది, అందుకే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేదు, జ్వరం అయితే లేదు, బాగానే కనిపిస్తుందిగా వెళ్ళనీలే, కొంచెం బయటికి వెళ్తే దానికి కూడా బాగుంటుంది అని అంటున్నాడు మా నాన్న. సరేనంటూ నేను రెడీ అయిపోయి వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయా. అక్కడ నా కోసం స్వాతి అనిత ఇద్దరు ఎదురు చూస్తున్నారు. పదండే వచ్చేసా అంటూ ఈలోగా అనిత నా వైపు తిరిగి, ఏంటే రాత్రి పొలంలో జారిపడ్డావంట అంటూ పక్కున నవ్వింది. దాని నవ్వుకి నాకు కోపం వచ్చేసి, ఈ గాడిదేనా చెప్పింది అంటూ స్వాతిని దాని చెయ్యి మెలేసి దాని వీపు మీద ఒకటైతే గుద్దా, అంతే. అది అబ్బా ఎంత గట్టిగా గుద్దావే, చాలా నొప్పడుతుంది, ఏంటి నువ్వు ఇలా చేసావు అంటూ దాని కళ్ళంటైతే నీళ్లు తిప్పుకుంటుంది. మరి నేను చూస్తే చాలా అల్పంగానైతే ఉంటాను, అది మటుకు కొంత గొప్ప పుష్టిగానైతే ఉంటుంది. దానికి నేను కొట్టేసరికి చాలా నొప్పి వచ్చి అది కళ్ళంట నీళ్ళు తిప్పుకుంది. అంతేకాదు నేను మామూలుగా చెప్పానే, ఎందుకు నీకు అంత కోపం వచ్చింది, నన్ను ఎంత గట్టిగా కొట్టావో చూడు అంటూ నొప్పెడుతుంది అని అనితకైతే చూపిస్తుంది.
అప్పట్లో లంగా జాకెట్లు కాబట్టి వెనక్కి తిరిగి చూసేసరికి తనకు అక్కడ అంతా కూడా నల్లగా అయిపోయింది. కమిలిపోయినట్టుగా అయిపోతే అనిత ఇలా అంటుంది, ఏంటే ఇంత గట్టి కొట్టావు, పాపం అది ఏడుస్తుంది చూడు అని అంటే, సారీ నేను అంత గట్టిగా కొట్టాలనుకోలేదు, సరే సరే పదండి అంటూ కాలేజీకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మాకు ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్లోని రాద్దామని నేను పెన్ను పెట్టాను కానీ నాకేమీ గుర్తులేవు. ఎంత ప్రయత్నిస్తున్నా నాకేమీ గుర్తుకు రావట్లేదు. అంతేకాదు కోపం వచ్చేస్తుంది. పెన్నుతోని గీతలు పెట్టేస్తున్నాను. మళ్ళీ నాకు నేనే సంధాయించుకొని ఏదో రాద్దాంలే అంటూ ఏంటేంటో రాసేసి మొత్తానికైతే పేపర్ ఇచ్చేసా. అంతే, పేపర్ ఇచ్చిన తర్వాత నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. మా ఫ్రెండ్స్ ఇద్దరితో చెప్పి ఏమీ రాయలేకపోయినా, ఏమీ గుర్తులేదు నాకు అసలు. మొన్నే అంతా చదివాను అయినా కూడా ఏమీ గుర్తులేదు అంటూ ఏడుపు మొహం అయితే పెట్టేశాను. ఈలోగా మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను, పోనీలేవే ఊరుకో, ఎందుకు దాని గురించి, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ టెస్ట్ కాదు కదా అని అంటూ ఉంటే, లేదు ఈ టెస్ట్ కోసమే నేను బాగోపోయినా కూడా వచ్చేసాను అని చెప్తున్నాను. సర్లే బాధపడకు, రేపు మళ్ళీ పెడతారు కదా, ఆ టెస్ట్కి బాగా చదువుకుందాం సరేనా అని చెప్తున్నారు. ఈలోగా లంచ్ అవర్ అయితే అయ్యింది. అందరూ బాక్సులు ఓపెన్ చేసుకొని తింటూ ఉంటే నా బాక్స్లో మటుకు బీరకాయ కూరను చూడగానే నాకు చాలా కోపం వచ్చేసింది. ఛీ, మళ్ళీ ఈరోజు బీరకాయ కూర కట్టింది అని అంటూ ఉంటే, నీకు బాగాలేదు కదే, అందుకే బీరకాయ కూర చేసి ఉంటారు మీ అమ్మ అని చెప్తుంది అనిత. ఈలోగా స్వాతి, నా దగ్గర చికెన్ కర్రీ ఉంది తింటావా అని అంటే, దాని బాక్స్ లాక్కొని ఇంకా దానికి కూడా మిగల్చకుండా గబగబా తినేస్తున్నాను. అదేంటే అంత ఆత్రంగా లాక్కొని తినేస్తున్నావు, మాకుంచువా అని అడుగుతూ ఉంటే, నేనే తింటాను అని కోపంగా వాళ్ళ కాస్త చూస్తూ అదైతే తినేస్తున్నాను. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. స్వాతి అయితే ఇంకా చేసేది లేక నా బాక్స్ తీసుకొని తింటుంది. ఈలోగా అట్నుంచి వస్తున్న సురేష్ నా కాస్త చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. నేను కూడాను ఎప్పుడు లేనిది సురేష్ని చూసి నవ్వాను. సురేష్ నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు. నాకు తెలిసినప్పటికీ కూడాను ఏమీ తెలియని దానిలాగా నేను తనకి అంత చనువు ఇవ్వకుండా దూరంగానైతే వెళ్ళిపోతూ ఉండేదాన్ని. మా ఇంట్లోని అలాంటివి ఒప్పుకోరు, నాకు కూడా ఇష్టం లేదు. అందుకనే అలాంటిది అప్పుడు ఎందుకు నవ్వానో నాకే తెలీదు. సురేష్ ఏమనుకున్నాడో ఏంటో, ఆ రోజు సాయంత్రం మేము ఇంటికి వెళ్తుంటే కాపు కాచి మరి నా దగ్గరికి వచ్చి, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తావా అని అడుగుతున్నాడు. మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను, అది రాదు, నువ్వెక్కడికి తీసుకువెళ్తున్నావు, ఏం అవసరం లేదు, నువ్వేం చెప్తావో మాకు తెలుసులే, మాకు అలాంటివి ఇష్టం లేదని నీకు తెలుసు కదా, మమ్మల్ని వదిలే అని చెప్తూ ఉంటే, పద వస్తాను అని అంటున్నాను నేను. ఆ మాటలకి వాళ్ళిద్దరూనైతే షాక్ అయిపోయారు. ఏ గాయత్రి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే, నాకేం పిచ్చి పట్టలేదు, మీరు పక్కకి వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే వస్తా అని చెప్తూ సురేష్తో పాటు పక్కకు వెళ్ళా. అది చూడగానే వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చింది. ఏంటిది పిచ్చెక్కిన దానిలా ప్రవర్తిస్తుంది అని వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు. దూరం నుంచి మా ఇద్దరిని గమనిస్తున్నారు. అక్కడ సురేష్ నాతోని ఇలా మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రతిరోజు కూడా చూడందే నేను నిద్రపోను, నీ దగ్గరికి రావాలన్నా కూడా భయపడేవాడిని. అలాంటిది ఈరోజు నువ్వు నన్ను చూడగానే నవ్వేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేనంటే నీకు కూడా ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, ఇష్టమే అన్నట్టు నవ్వుతూ అక్కడి నుంచి అయితే వచ్చేసాను. ఆ మాటలకి తను ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ అక్కడి నుంచి చూస్తున్న మా ఫ్రెండ్స్ ఇద్దరు నేను అక్కడికి దగ్గరికి వెళ్ళగానే నన్ను ఈ రకంగా తిడుతున్నారు. ఏమే, నీకు బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేదా, వాడితో మాట్లాడతావేంటి, మీ నాన్న కానీ మీ అన్నయ్యలు కానీ చూశారంటే తాట తీస్తారు, పద ఇక్కడి నుంచి అంటూ నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నారు. నేను వెళ్తున్నాను కానీ వెనక్కి తిరిగి మళ్ళీ సురేష్ కాస్త చూస్తూ నవ్వుతున్నాను. దానికి వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చింది. నా నెత్తి మీద ఒకటి ఇచ్చి పద ఇంటికి అంటూ ఇంటికి అయితే లాక్కొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి నేను బుక్స్ పక్కన పడేసి, ఆకలేస్తుంది అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నం పెట్టు అని గట్టిగా అరుస్తున్నానంట. ఆ మాటలకి అమ్మ సరే సరే అంటూ తనేదో కలిపి తీసుకొచ్చేసరికి నాకు ఇది వద్దు, చికెన్ కర్రీయే కావాలి అంటూ గోల చేసేస్తున్నాను. అంతేకాదు నాన్న వస్తే నాన్నతోని చికెన్ కావాలి అని పదే అడుగుతూ ఉంటే, పోనీలే అదేదో అడుగుతుంది కదా చేసి పెట్టు అని అంటే, ఇప్పటికి ఎక్కడి నుంచి తీసుకువస్తాను అని అంటే, ఈలోగా మా పెద్దన్నయ్య బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు. అది తెచ్చి పక్కన పెట్టాడు. ఈలోగా మా అమ్మ అది వండడానికి మసాలా అయితే నూరడానికి బయటికి వెళ్ళింది. ఈలోగా ఆ చికెన్ని సగం అయితే తినేశాను. అలాగే పచ్చిగా ఉంటున్న ఆ చికెన్ తింటూ ఉంటే నా కడుపులో తిప్పుతుంది కానీ నా మనసు మటుకు అది తినాలి అనిపిస్తుంది. నాకేమీ అర్థం కావట్లేదు.
సగం తినేసి నోరు తుడుచుకొని ఏమీ తెలియని దానివల్లే నా రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయాను. ఈలోగా అమ్మ వచ్చి, ఏరా చికెన్ ఏంటి ఇంత తక్కువగా ఉంది అని అడుగుతుంది. లేదమ్మా ఎక్కువే తెచ్చాను అని చెప్తున్నాడు మా అన్నయ్య. సర్లే అంటూ దాన్ని కడిగేసి కూర వండుతూ ఉంటే ఈలోగా నేను గట్టిగాను బుర్రని గోడకేసి బాదుకుంటున్నాను. ఆ చప్పుడుకి అన్నయ్య లోనికి వచ్చి, ఏమైంది గాయత్రి, ఏంటి పిచ్చెక్కిందానిలాగా ప్రవర్తిస్తున్నావు అంటూ, అమ్మ త్వరగా రా, ఇది చూడు ఏం చేస్తుందో అనేసరికి అమ్మకు గుండెలో రాయి పడిపోయింది. మళ్ళీ బట్టలు విప్పేస్తుందా ఏంటి ఈ పిల్ల అనుకుంటూ పరిగెట్టుకొని వచ్చేసరికి ఈసారి తల పగిలేటట్టు గోడకేసి గుద్దుకుంటున్నాను. అమ్మకేమీ అర్థం కావట్లేదు. ఏమైందే, ఎందుకు అలా గుద్దుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే నాకే తెలియకుండా అక్కడైతే వాంతి చేసేసుకుంటున్నాను. ఆ వాంతిలోని నేను ఇందాకలు తిన్న ఆ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా కిందన పడుతున్నాయి. అది చూసిన అమ్మకి అన్నయ్యకి కడుపులో తిప్పేసింది. అంతేకాదు అక్కడంతా చాలా వాసన అయితే వస్తుంది. అది కూడాను విపరీతంగాను కుళ్ళిపోయిన మాంసం వాసన అయితే కొడుతుంది. ఇదేంటి ఏమై ఉంటుంది అని అమ్మ అయితే అప్పటి నుంచి బెంగ పెట్టేసుకొని ఏదో జరిగింది పిల్లకి అని అర్థం చేసుకుంది. బయటికి ఈ విషయం తెలిస్తే నలుగురు నానా మాటలు అనుకుంటారు. అంతేకాదు పిల్లకి ఏదో పట్టింది లేదంటే పిచ్చెక్కింది అని చెప్పి పుకారు లేవదీశారంటే ఇంక పిల్లకి పెళ్లి కాదు అని భయపడుతూ అమ్మ అయితే ఏమీ మాట్లాడకుండా అన్నయ్యని బయటికి పొమ్మని చెప్పి, నువ్వు ఎవరికి చెప్పకు, నాన్నకు కూడా చెప్పకు అంటూ అక్కడి నుంచి అయితే అన్నయ్యని పంపించేసి అదంతా శుభ్రం చేసేసింది. ఈలోగా కూర వండి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టింది. మా నాన్న పొలం నుంచి అప్పుడే వస్తూ, ఏంటి ఇంకా దానికి పెట్టలేదా అని అడుగుతున్నాడు. అది కాస్త పడుకుంది, ఒంట్లో నలతగా ఉన్నట్టుంది అని చెప్తుంది మా అమ్మ. ఈలోగా అది విన్న నేను బయటికైతే వచ్చేసాను. వచ్చి నాకు అన్నం పెట్టు అని కోపంగా అడుగుతున్నాను. దానికి ఆకలేస్తుందని అంటుంది కదా, దానికి ముందు పెట్టేయచ్చు కదా, నా కోసం ఎదురు చూడడం ఏంటి అని అంటూ ఉంటే, లేదు ఇద్దరికీ కలిపి పెడతాను రండి అంటూ ఇద్దరికీనైతే పెట్టింది. నాన్నని కూడా నేను పట్టించుకోకుండా నా మటుకు నేను అన్నం కలిపి గబగబా నోట్లోని ముద్దలు కూరేసుకుంటూ తినేస్తున్నాను. అది చూసిన నాన్న ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, ఏమైంది దీనికి అని అడుగుతున్నారు. అబ్బే ఏం లేదులేండి, ఆకలేస్తుంది అన్నది కదా అందుకే అలా తింటున్నట్టుంది. ఇంక ఎప్పుడు తినడమేనా, చదువుకునేది ఏమైనా ఉందా అని అంటే, చదువుకుంటాను అంటూ తినేసి ప్లేట్ అలాగే వదిలేసి లోపలికైతే వచ్చేసాను. అమ్మ చూసారా ఎలాగో మగరాయుడు వేషాలు వేస్తుంది ఈ మధ్యన. అసలు ఆడపిల్ల లక్షణమేనా ఇది వేరొకరి ఇంటికి వెళ్తే మనల్నే తిట్టుకుంటారు. తిన్నగిన్నె అలానే వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది చూసారా అనుకుంటూ కోపంతో తిట్టుకుంటూ ఆ గిన్నెని తీసి బయటనైతే పడేసింది. నేనైతే భయపడకుండా ఆ మాటలే పట్టించుకోకుండా పుస్తకాలు తీసి ఏదో చదువుతున్నాను. మరి కొంతసేపటికి పనులన్నీ పూర్తి చేసుకొని మా అమ్మ అయితే నా పక్కన పడుకోవడానికి అయితే వచ్చింది. రాత్రి ఇద్దరం పడుకున్నాము. మధ్యరాత్రిలోని ఎప్పుడు లేచానో ఎలా లేచానో నాకే తెలియదు. లేచి కూర్చున్నానంట. అంతేకాదు చుట్టూ అంతా చూస్తూ అమ్మ కిందన పడుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మొహంలో మొహం పెట్టి నవ్వుతున్నాను. అలా వికృతంగా నవ్వుతున్న నన్ను చూసి అమ్మ ఒక్కసారిగా తుల్లిపడి లేచి, ఏంటే నీకు పిచ్చెక్కిందా ఏంటి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అనేసరికి అమ్మ చేతిని పట్టుకొని మెలేసి అమ్మనైతే ఒక్క గుద్దు గుద్దాను. అంతే. అమ్మ గావు కేక పెట్టి, ఏమండి త్వరగా రండి, ఇది చూడండి ఎలాంటి వికృతి చేష్టలు చేస్తుందో అని అనేసరికి బయటను పడుకున్న మా నాన్న అన్నయ్యలు ముగ్గురు లోపలికి వచ్చి చూసేసరికి నా మటుకు నేను పడుకొని అయితే ఉన్నాను. అమ్మ మటుకు ఆ నొప్పికి విలవిల్లాడుతూ నా మీద పడి ఇలా నవ్వుతూ వికృతమైన చేష్టలు చేస్తూ నన్నైతే గట్టిగా గుద్దేసింది అంటూ తిడుతుంది. అమ్మని చూసిన నాన్న, ఏమైందే ఇంత రాత్రప్పుడు ఏంటి రాద్ధాంతం అని అడుస్తున్నాడు. ఏమైందా, ఇది చేస్తున్న పనులు వింటే మీరు భయపడి వణికిపోతారు. బయటికి చెప్తే పరువు ఎక్కడ పోతుందా, పిల్ల భవిష్యత్తు ఎక్కడ పోతుందా అని ఆలోచించి నేనేమీ చెప్పట్లేదు అని ఏడుపుతోనే చెప్తుంది. ఏమైంది అసలు ఏంటి అని అంటే ఇలా లెగిచి నవ్వింది. ఏంటి అని అడిగితే నా చేతిని మెలేసి నాకు ఒక గుద్దునైతే గుద్దింది. అంతేకాదు నా వీపంతా మంట నొప్పి చూడండి అని లైట్ వేసి చూపించేసరికి వీపు మీద నల్లగానైతే ఉంది. అంతలాగా గుద్దేశాను. మరి వెంటనే మా నాన్నకు కూడా బాగా అనుమానం కలిగింది. ఏదో జరిగింది, లేకపోతే పిల్ల ఇలా చేయదు కదా. సర్లే నువ్వు ఇక్కడ పడుకోకు, మా దగ్గరికి వచ్చి అక్కడ పడుకుందు కానీ రా అంటూ అమ్మనైతే తీసుకుపోయారు. నా రూమ్ తలుపు దగ్గరికి వేసి వాళ్ళైతే వెళ్ళి పడుకున్నారు.
మరి ఎప్పుడు లేచానో ఎలా లేచానో నాకే తెలీదు. రాత్రిపూట లెగిచి మెల్లగా బయటికి అయితే వచ్చేసాను. వచ్చి పొలం గట్టు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా ఊరు తెల్లవారిపూటంతా బాగానే ఉంటుంది, కానీ రాత్రి అయ్యేసరికి తాగుబోతోళ్ళు తిరుగుబోతోళ్ళు ఎక్కువ మందే ఉంటారు. అయితే వాళ్ళు పొలాల్లోనే కూర్చొని కొంతమంది పేకాట్లు ఆడుకుంటూ కూర్చుంటే మరి కొంతమంది తాగుతూ అక్కడ నిద్రపోతూ ఉంటారు. అలాంటి చోటుకి నేను నడుచుకొని ఒంటరిగానైతే వెళ్ళిపోతున్నాను. ఈలోగా మా అన్నయ్య నన్ను గమనించి దూరం నుంచి పరిగెట్టుకుంటూ నా వెనకాతలు నడుచుకొని వస్తున్నాడు. ఏం చేస్తుందా, ఎక్కడికి వెళ్తుందా అని గమనిస్తూ. ఈలోగా నేను ఎక్కడైతే ఏదో మెరుస్తుంది, అక్కడ ఏదో ఉంది అని చెప్పి వెళ్ళి చూశానో ఆ ప్రదేశానికి అయితే వెళ్ళి అక్కడంతా కూడా తవ్వడం మొదలుపెట్టాను. మట్టిలోనే అలా తవ్వేస్తూ ఉంటే మా అన్నయ్య త్వరగా వచ్చి నన్ను అయితే ఒక్కటి కొట్టి అక్కడి నుంచి అయితే లేపాడు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చిగానే ఎక్కిందా ఏంటి? రాత్రిపూట ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అంటూ నా చెయ్యి పట్టుకొని గట్టిగా బరబరా లాక్కుంటూ ఇంటికైతే తీసుకొచ్చేశాడు. అమ్మా, నాన్న లేవండి, ఇదేం చేసిందో తెలుసా అంటూ జరిగిందంతా కూడా చెప్పాడు. అంతే, మా నాన్నకి అర్థమైపోయింది. నన్ను పట్టుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగించి లోపలికి తీసుకువచ్చే ముందు ఉప్పుతోని దిగదుడిచి బయటికి వేసేసి లోపలికైతే తీసుకువచ్చి నా 2 చేతులు కాళ్ళు కట్టేసి నా రూమ్లోనైతే బంధించేశారు. ఇంకా నేను బయటికి రాలేకపోతున్నాను. గట్టిగా అరవడం మొదలుపెట్టాను. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వింటే మళ్ళీ పరువు పోతుందని కిటికీ తలుపులు కూడా వేసేసి గట్టిగా బిడాయించి కూర్చున్నాం. నాన్నప్పుడు ఇలా చెప్తున్నారు. ఆ రామయ్య తోటలోని మొన్నెప్పుడో వాళ్ళ తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఇలానే జరిగితే ఏవో దిష్టిలు అవి తీయించి ఆ పొలంలో పాతి పెట్టారని మొన్నే నాతో అన్నాడు. ఈ పనికిమాలినదాయి పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో చేసి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ పిల్లకి ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేసేదిరా మొర్రో అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఈలోగా మా అమ్మ కూడా ఏడుపు మొదలుపెట్టేసింది. వెంటనే మా అన్నయ్య, మీరిద్దరూ ఆపండి, ఎందుకంత బాధపడిపోతున్నారు? నాన్న, నువ్వేం బాధపడకు, చెల్లికి బాగు చేయిద్దాం. ఆ రామయ్య తాతను కనుక్కో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇలా జరిగితే చేశాడు కదా, అతన్నే పిలిపిద్దాం, అతనికే పూర్తిగా తెలుస్తుంది దీని గురించి అని చెప్తే, సరే నాన్న, మీరు మటుకు లోపలికి ఎవరు వెళ్ళకండి అంటూ బయట నుంచి అయితే గడపెట్టేశారు. అంతే, ఆ రోజు రాత్రి అంతా కూడా నేను వికృతంగా అరుస్తూ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉన్నానంట. మా అమ్మకైతే భయం వేసేసింది. ఒక్కరిదాయే రూమ్లో ఉంది, ఏం చేస్తుందో ఏంటో అంటూ భయపడుతూనే బయటనే కూర్చుంది. తెల్లవారు అయ్యేసరికి రామయ్య తాత దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. రామయ్య తాత అప్పుడు, అయ్యో ఎంత పని జరిగిపోయింది, ఆ మూలకి ఎవరు వెళ్ళరు కదా అని చెప్పి మీ పొలానికి మా పొలానికి అవతలగా నేను వేయించాను, అది అయినా అక్కడికి ఎందుకు వెళ్ళింది పిల్ల అని అనుకుంటూ, సరే అతనిది మన పక్కూరే, మన ఇద్దరం వెళ్ళి అతన్ని తీసుకొని వద్దాం అంటూ మా నాన్నని తీసుకొని ఆ ఊరైతే వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చేసరికి నేను ఇంకా అలానే అరుస్తున్నాను. మా అమ్మ బయటను కూర్చొని శోకాలు అయితే పెడుతుంది. ఈలోగా తలుపు తీయమని చెప్తే, ఉండండి స్వామి అంటూ తలుపు తీసి చూసేసరికి నేను బట్టలు విప్పుకొని శుభ్రంగా ఒళ్ళంతా గీరుకొని గట్టిగా అరుస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి స్వామి, నేను లోపలికి వెళ్ళి అమ్మాయికి బట్టలు వేసి వస్తాను అంటూ మా అమ్మ అయితే సిగ్గుతోని లోపలికి వచ్చేసరికి మా అమ్మని చూసేసరికి గట్టిగా అరుస్తూ దగ్గరికి వచ్చి మా అమ్మనైతే రక్కడం మొదలుపెట్టాను. ఈలోగా మా అమ్మ అవి తట్టుకుంటూ నా ఒంటి మీద అయితే బట్టలు వేసింది. బట్టలు వేసి గట్టిగానైతే కొట్టి కూర్చోబెట్టింది. ఈలోగా బయట నుంచి అతను వచ్చేసరికి ఇంకా గట్టిగా నవ్వుతూ, ఏరా మళ్ళీ వచ్చావా, నన్నేం చేయలేవు, నువ్వు నన్నేం చేయలేవు, చూసావా ఎలా వచ్చేసానో, భలే తప్పించుకున్నాను కదా, మళ్ళీ పూడ్చిపెట్టు, మళ్ళీ బయటకు వచ్చేస్తాను, ఇలాంటిది ఎవరితో తగలకపోతుందా, బయటికి రాలేనా అని గట్టిగా నవ్వుతున్నాడు. అది విన్న మా అమ్మ నాన్న జడిచిపోయారు. అంతేకాదు మా అన్నలు ఇద్దరు కూడాను ఏమవుతుందా మా చెల్లికి అని ఆతృతగా బయట నుంచి అయితే చూస్తున్నారు. రామయ్య తాతని ఇలా అడుగుతున్నారు, మా పిల్లకి ఏమైంది, ఎందుకు ఇలా అవుతుంది, ఏంటి అది మాట్లాడుతుంది, ఎవరు అని అంటూ ఉంటే రామయ్య తాత ఇలా చెప్తున్నాడు, మాకు తెలిసిన వాళ్ళ పిల్లకి ఇలానే ఎక్కడికో వెళ్ళి ఏదో మట్టుకొని వచ్చేసింది. ఆ తర్వాత ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఆ పిల్లకి బాగు చేయడానికి ఇతను వచ్చి బాగు చేశాడు, బాగానే ఉంది. కానీ దిష్టి తీసిన ఆ వస్తువులు ఇంకా అలాగే ఎవరినైతే పట్టి బంధించాడో వాణ్ణి తీసుకువెళ్ళి ఒక గోతులోనైతే కప్పెట్టేశాడు.
అదేనమ్మా, మీ పొలానికి మా పొలానికి మధ్యలోని ఒక ఖాళీ స్థలం ఉంటుంది కదా, అక్కడైతే ఈ పనిని చేయించాను. ఎందుకంటే అక్కడికి ఎవరు రారు అని చెప్పేసి. కానీ మీ పిల్ల ఎలా వెళ్ళిందో ఏంటో తెలియదు, కానీ వాడు మళ్ళీ బయటకు వచ్చి మీ పిల్లని అయితే పట్టుకున్నాడు అని భయపడుతూ చెప్తున్నాడు రామయ్య తాత. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, అయినా ముందు ఇలాంటివి చెప్పుకోరా అని అంటే, అటుపక్క ఎవరు వెళ్తారమ్మా, అదొక పోరంబోకు స్థలము, ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళరు కదా అని చెప్పి ఈ పని అయితే చేయించాం అని చెప్తున్నాడు. ఈలోగా లోపలికి వెళ్ళిన ఆ తాంత్రికుడు, మర్యాదగా వదులుతావా లేకపోతే నేను చేయాల్సిందంతా చేస్తాను అని గట్టిగా అరుస్తూ తను ఒక కర్రను పట్టుకొని కర్రతోనైతే బాతున్నాడు. కొడుతున్నా కూడా నవ్వుతూ, నువ్వు నన్ను కొడతావా 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 అంటూ తన ఒంటి మీద ఉన్న బట్టల్ని విప్పడం మొదలు పెడుతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ వెళ్ళి అయ్యయ్యో ఆగమ్మా అంటూ గట్టిగానైతే అవన్నీ చూడుతూ ఉంటే అందరూ వెళ్ళి పట్టుకొని తన చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని కుర్చీకి అయితే కట్టేశారు. ఈలోగా ఆ తాంత్రికుడు చేయవలసిందంతా కూడా చేస్తూ సాయంత్రం ఒక పూజ చేయాలి, ఆ పూజ చేసిన తర్వాతే వీడు వదులుతాడు. అంతేకాదు, దీనికి 2 మనుషులైతే కావాలి, అది రక్త సంబంధికులై ఉండాలి. వాళ్ళకి బోల్డంత గుండె ధైర్యం ఉంటేనే ఈ పని చేయగలరు, మామూలు వాళ్ళతోని పని కాదు. మొన్నట్లాగా చేస్తే మటుకు మళ్ళీ వాడు రావడం, మీ అమ్మాయిని ఈసారి ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. లేదండి, మేమిద్దరం చేస్తాం అంటూ వాళ్ళ అన్నయ్య ఇంకా అలాగే వాళ్ళ నాన్నగారు అయితే ఒప్పుకున్నారు. రాత్రికి ఏంటేంటి చెయ్యాలో ఏం వండాలో అన్నీ కూడా చెప్పాడు. కొన్ని అయితే లిస్టు రాసి ఇచ్చాడు. ఈలోగా తను చేయవలసిన కొన్ని ప్రక్రియలు అయితే చేసేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. తను వెళ్తూ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడికి వెళ్ళనివ్వకండి, ఆ రూమ్లోనే ఉంచండి, కాళ్ళకి చేతులకి కట్లు అలానే ఉంచండి, పాపం కదా అమ్మాయి కదా అని మటుకు విప్పొద్దు అని చెప్తే, సరే స్వామి అని చెప్పి అతను చెప్పిన విధంగాను ఒక పెద్ద కుండను తెప్పించి అందులోనైతే అన్నం వండారు. ఆ అన్నము 3 భాగాలుగా చేసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేశారు. మరికొంత అన్నాన్ని అలానే తెల్లగా వదిలేశారు. 3 ముద్దలుగా చేసి ఒక విస్తట్లో పెట్టారు. అంతేకాదు, రాత్రి చేయవలసిన పూజ కోసం అన్నీ కూడా సంసిద్ధం చేశారు. ఆ తర్వాత పూజ అయితే మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని తీసుకువచ్చి ఆ ముగ్గులో కూర్చోబెట్టండి అని అంటే ఆ అమ్మాయి రావడానికి ఇష్టపడట్లేదు. పైగా ఈసారి తన్నే తానే కొరుక్కుంటూ గట్టిగా గీరేసుకుంటూ రక్తాలు వచ్చినట్టుగా చేస్తుంది. జ్వరం అయితే విపరీతంగా ఉంది. మొత్తానికి ఎలాగైతేనే మళ్ళీ తీసుకొచ్చి ఆ ముగ్గులో కూర్చోబెట్టాం. అంతే, అక్కడ ఏం జరుగుతుందో మాకు అస్సలు అర్థం కాలేదు. అసలు మా చెల్లాయిలా లేదు, ఏదో వికృత చేష్టలు చేస్తూ మగోడు గొంతుతో మాట్లాడుతుంది. ఏరా, మళ్ళీ వచ్చావా, నన్ను ఈసారి బంధించలేవు, నేను ఈసారి బయటికి వచ్చాననుకో నిన్ను చంపేస్తా అని భయపెడుతుంది. ఆ తాంత్రికుడు ఏమాత్రం భయపడకుండా చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ మాకు అన్నీ అందుకోమని చెప్తున్నాడు. అంతేకాదు, ఈ పని పూర్తయిన తర్వాత చండీ హోమం చేయించాలి, అప్పుడే ఈ పని పూర్తవుతుంది అని చెప్తే మేము దానికి కూడా సిద్ధపడ్డాము. అయితే అతను గట్టిగా మంత్రాలు చదువుతూ తన దగ్గర ఉన్న బెత్తంతోని ఒక్కొక్కటి వేస్తూ తన్ని వదలమని చెప్తూ ఉంటే, వాడు మటుకు వదలను, ఎవరొకరు కావాలి, నాతో తీసుకుపోతా, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు కావాలి ఈ అమ్మాయి అని అంటున్నాడు. ఆ మాటలకి మా ఒళ్ళంతా కూడా గగ్గురు పుడిచింది. వెంటనే అతను, నీకు కావాల్సింది మేము ఇస్తాము, నువ్వు వెంటనే ఈ అమ్మాయిని వదిలే, వేరొక అమ్మాయిని నీకు పంపిస్తాము నీతో జతగా అని చెప్తూ ఉంటే, ఎవరు అమ్మాయి అని అంటే, నేను చెప్తాను కదా, నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి, నీకు తప్పకుండా ఒక అమ్మాయిని జతగా ఇచ్చి పంపిస్తా అని చెప్తున్నాడు. ఆ మాటలకి మాకు భయం వేసింది. ఆ తర్వాత అతను ఏవో కొన్ని మంత్రాలు చదివి ఒక సీసాను తెప్పించి ఆ సీసాలోనైతే బంధించాడు. ఆ తర్వాత ఒక నల్లటి గుడ్డను తీసుకురమ్మని చెప్పి ఆ సీసా చుట్టూనైతే కప్పేశాడు. అంతేకాదు, అప్పటికి మా చెల్లి స్పృహ తప్పిపోయి ఆ ముగ్గులోనే పడుకుండిపోయింది. తనని లేపి లోపలికి తీసుకువెళ్ళి తన బట్టలు తీసి ఇచ్చేయమన్నాడు. మా చెల్లెలకి స్నానం చేయించి బొట్టు పెట్టి మరొక బట్టలు వేసి లోపలే ఉంచమన్నాడు. అలానే చేశాం. ఆ బట్టలు ఇస్తే ఆ బట్టల్ని దూరంగా తీసుకువెళ్ళి కాల్చేయమన్నాడు. అలానే చేసాం. ఆ తర్వాత వాడికి కావలసిన ఒక బొమ్మను అయితే తయారు చేయించి ఆ బొమ్మకి అమ్మాయిలాగా వస్త్రధారణ చేయించి ఆ బొమ్మని ఆ సీసాకు కట్టేసి, పైగా ఆ సీసాని ఇంకా మేము చేసిన అన్నం ముద్దలు మరికొన్ని పూజా దినుసులు అన్నీ కలిపి ఒక పెద్ద గుడ్డలోనైతే కట్టాడు. అవి నాకు అప్పచెప్పి మా నాన్నగారితో పాటు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి దూరంగాను
ఈ ఊరి చివరిలో ఉన్న పెద్ద కాలువలోని వేసేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయమని చెప్పాడు. మధ్య మధ్యలోని మీకు ఏవైనా అవరోధాలు ఏర్పడినా, లేదంటే ఎవరైనా పిలిచినా, ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తున్నా మీరు అస్సలు తిరిగి చూడవద్దు, వెనక్కి తిరక్కండి అని చెప్పి వాళ్ళిద్దరిని అయితే పంపించేశాడు. వాళ్ళిద్దరూ అదే విధంగా వాటిని పట్టుకొని వెళ్ళి అక్కడ పడేసి తిరిగి వస్తునేటప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయితే కలిగాయి. అంతేకాదు ఒక దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయితే అవ్వాల్సింది, కానీ అవి కూడా తప్పించుకొని మా అన్నయ్య నాన్న అయితే ఇంటికి వచ్చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడాను బయట నించోబెట్టే స్నానాలు చేయమని చెప్పి, స్నానం చేసిన తర్వాత వేరొక బట్టలు వేసుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మా చేత ఏవో కొన్ని పూజలు పరిహారాలు చేయించారు. ఆ తర్వాతనే నేను మామూలు స్థితికి అయితే వచ్చాను. కొంచెం కోలుకున్నాను. ఆ జ్వరము ఇంకా అలాగే అటువంటి రుగ్మతులు అన్నీ కూడా తొలగిపోయాయి. ఆ మర్నాడే చండీ హోమం కూడా చేయించారు. మరి నాకైతే పూర్తిగా తగ్గిపోయింది. మరి నేను ఆ రోజు చేసిన చెత్త పని ఏంటంటే అక్కడికి వెళ్ళి కాళ్ళతోని మడుతూ అక్కడ ఉన్నదంతా కూడాను పెకిలించే టైంలోని నా కాళ్ళ జోడు తగిలి అక్కడున్న సీసాకి బిగించిన మూత ఊడిపోయింది. అప్పుడే వాడు నన్ను పట్టుకోవడం అనేది జరిగిందట. వర్షాలు పడడంతో దాంతో ఎద్దులు అక్కడ కడుతూ ఉంటారు. ఆ ఎద్దులు కొమ్ములతోని మట్టిని పైకి లేపడంతో అక్కడ భూమిలో ఉన్న ఆ సీసా కొంచెంగా బయటికి వస్తే దాన్ని వెళ్ళి నేను ఈ రకంగానైతే చేశాను. మరి కాలేజీకి వెళ్ళిన నాకు మరొక టెన్షన్ అయితే ఎదురైంది. అదే సురేష్ రూపంలోని. సురేష్ నా వెనక పడడం మానలేదు, ఇంకా ఎక్కువైపోయింది. వాడి గోల్ తగ్గించుకునేందుకు జరిగిన విషయాలన్నీ కూడా మా ఫ్రెండ్స్తో చెప్పి వాడికి చెప్పించా. అంతే, వాడి ఇంకా నా వైపు తిరగడం కానీ నా వైపు రావడం కానీ మానేశాడు. ఇదండి నా లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. మరి ఇది మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీ దగ్గర ఇటువంటి ఏవైనా స్టోరీస్ ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. రేపటి మరొక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.